ప్రతి నెల ఇక్కడ నుంచి కొన్ని నెలలు వచ్చి హైదరాబాద్కి పౌర్ణమి రోజు తెప్పించుకొని ఎవ్రీ మంత్ తీసుకోవడం జరిగింది మెడిసిన్. సో వెరీ నార్మల్ డెలివరీలో పుట్టాడు. ఈరోజు ప్రతి ఒక్కరు సీజన్కి వెళ్తారు, కానీ వాళ్ళ మదర్ మామూలు డెలివరీలో పుట్టాడు. చాలా హెల్తీ బేబీ. సో మా ఇంట్లోనే మాకు ఒక ఎక్స్పీరియన్స్. మీ అందరితో పాటు నేను ఇట్లాగనే కూర్చున్నా. లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా బాబు పుట్టాడు ఇట్లా పుట్టాడు అని చెప్పారు చాలామంది. కానీ నేను శ్రీమన్నారాయణ తలుసుకుంది ఒకటే, నెక్స్ట్ ఇయర్ వారికంటే కంపల్సరీ నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నా. ఖచ్చితంగా ఈ స్టేజ్లో ఉన్నా. నెక్స్ట్ ఇయర్ కూడా చాలామంది మీ దాంట్లో ఖచ్చితంగా రావాలి. ఆ శ్రీమన్నారాయణ కోరుకోండి, గట్టిగా తలుచుకోండి, అదే మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇందూరు తిరుమల గోవింద వనమాల గోవింద 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 ఇందూరు వాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మా పల్లె వెలిసిన గోవింద మా శ్రీనివాస గోవింద. సంకల్పమెవ్వరిదో సౌభాగ్యమెందరిదో దైవ కార్యములో దాతృత్వమెందరిదో. సంకల్పమెవ్వరిదో సౌభాగ్యమెందరిదో దైవ కార్యములో దాతృత్వమెందరిదో. పలుకు పట్టి మట్టిని తవ్విన వారెందరో, పారతీసి తట్టలనెత్తిన వారెందరో. అందరూ చెమటోడ్చి ఆర్తితో కట్టినది, అందరూ చెమటోడ్చి ఆర్తితో కట్టినది, అంతటా అనంతునికి హారతి పట్టినది. గోవింద 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 ఇందూరు తిరుమల గోవింద వనమాల. ఇందూరు వాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మా పల్లె వెలిసిన గోవింద మా శ్రీనివాస గోవింద. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి దేవాలయము ఏ రకంగా ఉంటుందో అక్షరాల అదే రూపంలో ఇక్కడ నిర్మాణం చేయటం కూడా నిష్ఠతో నిర్మాణం చేయటం. గర్భగుడి దాని యొక్క బునియాది తీసేటప్పుడు 24 అడుగుల లోతు తీసినారు. అది కూడా కూలీలను పెట్టకుండా, మిషన్లను పెట్టకుండా కరసేవ ద్వారా భక్తులతో చేయించినారని చెప్పినప్పుడు నిజంగా ఎంతో సంతోషం.
శిలతో మలచబడి గుడిలో ఉంటాడు, శింశుప వృక్షమే తానై ఉంటాడు. శిలతో మలచబడి గుడిలో ఉంటాడు, శింశుప వృక్షమే తానై ఉంటాడు. ఇందూరు తిరుమల గోవిందవనమాల, వెంకన్న స్వామికై వెలసినది కోవెల, వెంకన్న స్వామికై వెలసినది కోవెల. మా పల్లె సీమను మెచ్చిన శ్రీహరి నడిచొచ్చి నిలిచిన నవ్య క్షేత్రము. మా పల్లె సీమను మెచ్చిన శ్రీహరి నడిచొచ్చి నిలిచిన నవ్య క్షేత్రము. ఇందూరు తిరుమల గోవిందవనమాల. గోవింద 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 గోవింద. దాంపత్యం ఏమిటి అనేది కృష్ణుడి దగ్గర నుంచి, కృష్ణ లీలామృతం దగ్గర నుంచి మనకు అనేక సందర్భాల్లో అనేక మంది మహానుభావులు మానవులకు ఈ దాంపత్య జీవితం వరం గురించి వివరించారు. చంద్రుడి వెన్నెల కాంతి శుభదృష్టి ఈరోజు అత్యధికంగా మన మీద ఉంటుంది. కారణము సైన్స్ మీ అందరికీ తెలుసు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న సందర్భంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, కొన్నిసార్లు దూరంగా జరుగుతాడు. ఈరోజు విశేషం ఏమిటంటే మిగతా గ్రహాలు అన్నీ చంద్రుడికి దగ్గరగా వచ్చి ఉన్నాయి. సమస్త నక్షత్ర మండలంలో మనిషి మనస్సు మీద ప్రసరించేటువంటి జ్యోతిర్కిరణాల యొక్క వెలుగు ఈరోజు చంద్రుడి మీద అధికంగా ఉంది. ఆ చంద్రుడు దాన్ని ఔషధీ తత్వంతో నింపి మన మీద వెదజల్లుతున్నాడు. ఇంతసేపు ఇన్ని గంటలు మీ పెళ్ళైన తర్వాత ఏ జంట కూడా బహుశా గడిపి ఉండరు వెన్నెల్లో. ఇక్కడికి మాకు మా రిలేటివ్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు ఏమని, ఇక్కడ మందు వస్తారు, ఇక్కడ ఔషధం ఇస్తారు, మీరు రండి అని చెప్పారు. అయితే నేను నమ్మలే వాస్తవానికి. ఈ 4 years నుంచి తిరిగినాం చేసినాం, ఎక్కడ ఏమవుతుంది, అక్కడ కూడా వెళ్ళి పాయదే లేదని అనుకున్నాం అన్నాడు వాస్తవానికి. కానీ సరే లాస్ట్ వచ్చి చూడని చెప్పారు. నేను అప్పుడే అంటే వ్యవసాయం చేస్తాను, అప్పుడే చైన్లో గల్మ కట్టి ఇక్కడికి వచ్చిన డైరెక్ట్. గల్మ కట్టి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ లైన్ కట్టిన తర్వాత నాకు 251 నంబర్ వచ్చింది. అప్పుడు డేట్ 23 ఫిబ్రవరి 23. అది మర్చిపోను, అది మర్చిపోను అంతే. నమ్మిన వారి కొరకు నరసింగపురమందు, నమ్మిన వారి కొరకు నరసింగపురమందు, కమ్మిన కరుణారసమే గుడి గోవిందు. ఇందూరు తిరుమల గోవిందవనమాల, వెంకన్న స్వామికై వెలసినది కోవెల, వెంకన్న స్వామికై వెలసినది కోవెల. మా పల్లె సీమను మెచ్చిన శ్రీహరి నడిచొచ్చి నిలిచిన నవ్య క్షేత్రము.